మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం మీన రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. దానికి తోడు చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏదన్నా బాధిస్తుందా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి దైవారాధన చేస్తే బాగుంటుందంటారు? ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆల్ ద బెస్ట్. ఫస్ట్ వీరికి నేను చెప్పే మాట, మామూలు నరకం కాదు మీది, మామూలు ఇబ్బంది కాదు మీది. పుండు మీద కారం జల్లినట్టుగానే ఉన్నది మీ వ్యవస్థ. 2022 ఆగస్టు నుండి కూడా పుండు మీద కారం జల్లుతూనే ఉంది మీ పరిస్థితి. అయితే ఈ 2025 ఈ సెప్టెంబర్ నుండి అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతున్నది వీరికి. సూపర్గా వ్యాపారం మొదలు పెడతారా? పెట్టండి. సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? సంతానం కలుగుతుంది. ఉన్నత విద్యలో రాణింపు కోసం ఎదురు చూస్తున్నారా? అవుతుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయిపోతుంది. వివాహ ప్రయత్నాలు అయిపోతవి. అదేవిధంగా క్రీడలో ఎవరైనా ఉన్నారా? క్రీడలో కానీ డ్యాన్స్ రిలేటెడ్ కానీ ఒక అవార్డు రివార్డు పొందేటువంటి సందర్భాలు మొదలు కాబోతున్నాయి. చాలా అంటే సువర్ణ యోగం ఏర్పడబోతున్నది. మనోవాంఛా సిద్ధి. గత 2-3 సంవత్సరాల నుండి నాకు ఈ పని అయితే అయిపోవు అబ్బా అనుకునేటువంటి వారికి పని అయిపోతుంది అంతే. ఇక ఒక గృహము మధ్యలో నిర్మించి గృహము ఆగిపోయినటువంటి వారికి శుభవార్తే. ఈ 2025 సెప్టెంబర్ నుంచి 2026 జూన్ జూలై ఆగస్టు లోపు పని అయిపోతుంది మీకు ఖచ్చితంగా. తిరుగులేదు ఇక దాంట్లో. పక్కా రాసి పెట్టుకోండి. అదేవిధంగా ఇంకను మనకు కొంచెం దైవ అనుగ్రహం లభించబోతున్నది. భగవంతుని ఆశీస్సులు లభించబోతున్నాయి. ఇన్ని రోజులు మీరు చేసుకున్నటువంటి పూజలు పునస్కారాలకు విశేషమైనటువంటి యోగం ఏర్పడబోతున్నది. ఇన్ని రోజులు నిలువ పెట్టినటువంటి ధనము ఇప్పుడు మీకు ఉపయోగపడబోతున్నది. అంటే మీరు చేసుకున్న పూజలు నిలువ ఉన్నటువంటి ధనముతో సమానము. అవి ఇప్పుడు మీకు ఒకటెనుక ఒకటి అత్యంత అద్భుతంగా మన దిష్టి కూడా తాకుతుంది. అది కూడా చూసుకోండి. బా వీళ్ళు ఏంది ఇంత సూపర్గా ఎదిగిపోయారని ఏడ్చేవారు ఉన్నారు. మరి అది బాధే. ఆ దిష్టి కోసం ఏమిటి అనేది లాస్ట్కు చెప్తాను నేను. ఇక ఐశ్వర్య ప్రాప్తి అంతే. ఇక కార్య అనుకూలత, బంధు వృద్ధి. మంచిగుంటారు కదా బంధువులు వచ్చేది. ఇంకా మంచిగా లేనప్పుడు అనుకుంటారు. మనకు గొప్ప పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా డబ్బు ఉంటేనే బంధువులు వచ్చిపోతుంటారు. అట్లా బంధు వృద్ధి ఉంది. కీర్తి, ధనలాభం, చక్కటి శారీరక సౌఖ్యము ఏర్పడబోతున్నది. ఇంట్లో శుభకార్యాలు, కూతురు వివాహమా, కొడుకు వివాహమా, మనవరాలు వివాహమా, మనవరాలు ఏమైనా ఫంక్షనా, లేదా కొడుకుకు సంతానం ఏర్పడడమా, కూతురుకు సంతానం ఏర్పడడమా, చాలా 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 విషయాలు ఇలాంటివి మీకు ఎంతో శుభంగా మారబోతూ ఉన్నవి. విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు వచ్చేటువంటి యోగము, స్వదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశాలకు వెళ్ళే యోగము, ఉద్యోగ ప్రయత్నాలు, వీసా ప్రాబ్లమ్స్, గ్రీన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్రీన్ కార్డు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అద్భుతంగా మారబోతున్నాయి. మీరేం చేయాలి? మంచి ప్రవర్తనతో ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇన్ని విషయాలు మంచి జరుగుతున్నాయి కదా గురుగారు. ఇప్పుడు గ్రహస్థితి బట్టి పలానా ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి అని చెప్పారు. సో మీరు చెప్పినా కూడా గురుగారు మీరు పాజిటివ్గా చెప్తున్నారండి, కానీ మా జీవితంలో ఇవేం జరగట్లేదు, కష్టాలు పడుతూనే ఉన్నాం, ఇలాగే ఉంది మా పరిస్థితి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏం చెప్తారు వాళ్ళు? చెప్తా. ఎవరైతే అధికంగా పూజించుకుంటారో, ఎవరైతే తరచూ కూడా
గురువులను పూజించుకుంటూ గురువుల అనుగ్రహాన్ని పొందుతూ అమ్మా నాన్నల అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారో నేను చెప్పినటువంటివన్నీ జరుగుతాయి. ఎవరైతే మధుమాంసాలకు కావచ్చును విచక్షణారహితంగా ఉంటారో, ఎక్కువగా మత్తు పదార్థాలను స్వీకరించి భార్యను తిట్టడము, తల్లిదండ్రులను కొట్టడము, ఇలాంటివి కొందరు చేసేటువంటి వారు కూడా ఉన్నారు. వీరికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఓవరాల్గా వ్యక్తిగత జాతకం వేరు, వ్యవహారిక నామం వేరు. చూడండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే రా అక్షరము రాజేందర్ కానీ రామకృష్ణ కానీ ఆర్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు నాకు తెలిసే సుమారు ఒక 3-4 సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. 35-38 సంవత్సరాలు. విన్నారా? అంటే చెప్తున్న ఉదాహరణకు. మరి వారి జాతకం చూస్తే వేరు, వ్యవహారిక నామం బట్టి ఇట్లా ఉంది అంటే పేరు రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటవి మనకంట. కనుక ముందు మనం చేయాల్సింది ఏంది? జాతకం బట్టి నాకు ఏం యోగం నడుస్తుంది. మరి పేరు నన్ను ఇంతమంది పిలుస్తున్నారు, యూనివర్స్ అదే తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ అనగానే నీకు ఎవరు గుర్తొస్తారు? సినిమా హీరో పవన్ కళ్యాణ్, పొలిటీషియన్. అవునా కాదా? అట్లా ఉంటుంది. కొన్ని యూనివర్స్ అట్లా తీసుకొని రిజల్ట్ అట్లా ఇచ్చేస్తుంది. 30 సంవత్సరాలు దాటినటువంటి వారికి, 45 సంవత్సరాలు దాటినటువంటి వారికి, 55 సంవత్సరాలు దాటినటువంటి వారికి జాతకాల్ని 3-4 రకాలుగా మనం చెక్ చేసి చూడాలి. ఏదో ఈజీగా చెప్పేయడం కుదరదు. అట్లా ఇంకా మరొక విషయం ఏమిటి అంటే, లగ్నంలో ఉన్నటువంటి శని వక్రదృష్టిలో ఉండడం వల్ల కొంత ధన వ్యయము, ప్రమాద సూచనలు, విచారము, వ్యయ ప్రయాసలు ఉంటవి. అదేవిధంగా భార్యాభర్తలకు గొడవలు ఉంటవి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుంది? కుజుడు 7వ భావానికి వస్తున్నాడు. జాగ్రత్త. కుజుడు 7వ భావానికి వచ్చి మీ లగ్నాన్ని చూస్తున్నాడు. శని కుజుల కలయిక కాదు, పరస్పరం చూసుకుంటున్నారు. ఇది చాలా జాగ్రత్త. ఇదేం జరుగుతుంది మనకు? ఏదైనా ఒక రకంగా ఆపరేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఆపరేషన్ జరిగే సూచన ఉన్నది. ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ కావాలి కదా. సక్సెస్ అయ్యే యోగం ఉంది ఇక్కడ. కొందరికి ఆపరేషన్ ఖరాబ్ అయ్యి 2-3 సార్లు ఆపరేషన్ చేసే పరిస్థితి ఉంటుంది, లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే 100% సక్సెస్ఫుల్ రేటింగ్ ఉంది. అర్థమైందా? సో అది కూడా మనకు గురువు ఇచ్చేటువంటి అనుగ్రహం. సో మొత్తం మీద ఇట్టి మీనరాశి వారికి కొంత మనకు కుటుంబంలో కలతలు, బంధుమిత్రులతో కూడా చిన్న గొడవలు ఏర్పడతవి. మన నోరు మనకు శత్రువు, నోరు అనేటువంటిది అదుపులో ఉంచుకోవాలి. ఇలా ఎన్నెన్నో విషయాలు, ఇంకా మీ వ్యక్తిగత విషయాలకై తప్పకుండా ఎవరైతే, ఇప్పుడు జాతకం అనేటువంటిది అందరికీ కావాలి. మంచి ఏమిటి, చెడు ఏమిటి. వ్యక్తిగత జాతకం వేరు, గోచారం వేరు. ఇట్టి సందర్భాలలో ఎవరికైతే వ్యక్తిగత జాతకాన్ని మాకు కావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా సంప్రదించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తా నేను 100%. ఎందుకంటే నేను అని కాదు కానీ నా విద్య అలాంటిది. సో ఖచ్చితంగా వన్స్ నాతో మాట్లాడినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఆత్మస్థైర్యం కావచ్చును, విశేషమైనటువంటి పనులు 41 నుంచి 3 నెలల్లోనే వారికి నేను చేసి పెట్టిన. చాలామందికి కూడా జస్ట్ 41 డేస్లోనే వర్క్ అయిపోతుంది. అది అమ్మవారి యొక్క అనుగ్రహం. కనుక మీనరాశి వారు తప్పకుండా కొంత ఇంకా మాకు నరఘోష, నరదృష్టి ఇందాక మొదట్లో చెప్పా కదా, అలాంటి వారు ఈ జాజిరాతి తావిత్తును వేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక 5 అద్భుతమైనటువంటి వనమూలికలతో చేసినటువంటి జాజిరాతి తావిత్తు. ఎవరికైనా నరఘోష, నరబాధ, చెడు ప్రయోగాలు చేశారు, కొంత మనకు చెడు సంబంధిత ఇబ్బందులు ఉన్నాయి, ధనపరమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి అనుకునేటువంటి వారు తప్పకుండా దీన్ని పొందండి. పిల్లలు కూడా మాట వింటలేరు, కొంత చదువులో డల్లుగా ఉన్నారు, కొంత మనకు ఏదో డిప్రెషన్లో ఉంటున్నారు అనుకునేటువంటి వారు తప్పకుండా ఇది ధరించండి. మంచి ఫలితం ఉంటుంది. ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.